ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన ఆరాధనలో మనందరం లైవ్ ద్వారా కలుసుకొని దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి అందరం కూడా కృతజ్ఞులమై ఆయన సన్నిధానంలో అందరం కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడు ఇచ్చినందుకు మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమ కలిగిన రాజా, నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన పునరుత్థాన దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు తండ్రి నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన విధానంను బట్టి నీకే స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి లేని ధన్యతను భాగ్యాన్ని ప్రభువా అయాన్ని స్తుతించడానికి తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ లైవ్ ద్వారా నీ సన్నిధానంలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి ప్రభువా అయ్యా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మేము నిన్ను స్తుతించే వారిగా ఉండటానికి సహాయాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా లైవ్ వీక్షించుచున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి, వారి జీవితాలలో మేలు జరిగించమని అడుగుచున్నాము ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీ సన్నిధానాన్ని మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుచున్నాము. నీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రములు. ప్రతి సాతాను క్రియలను తండ్రి మీరు లయపరచండి ప్రభువా. నేను ఈ కూటమి అంతయు ప్రభువా నీ హస్తాలకి నేను అప్పచెప్పుకుంటుండగా ప్రభువా మీరే మా ముందు నడిపించుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం ఆ విధముగానే ఉండి ఆరాధనలోనికి మనం వెళ్దాం. మన దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆశ్రుడైన వాడు, కృపా సత్య సంపూర్ణుడు, అల్ఫా ఓమైగా అయిన మన దేవుని మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన కీర్తిని కొనియాడే వారిగా మనమందరం ఉండాలి. ఆయన మనమందరం స్తుతించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం కూడా సిద్ధముగా ఉండి ఆయనను ఆరాధించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, మరలా నీ వద్దకు చేరటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశంను బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, నువ్వు ఆశ్చర్యకరుడవు ప్రభువా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు ప్రభా. అయ్యా నైనా నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకెన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ ప్రభువా, మేము ఇంకను రుణస్థులమై ఉంటున్నాము తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. ఇటువంటి దేవుని కలిగినందుకు ప్రభా మేము ఎంతో ధన్యులమై ఉంటున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయన. అవును తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించిన దేవా, ఏ వాక్యంలోనికి వెళుతుండగా ప్రభా నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము ప్రభా. నైనా నీ దాసు నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడండి. నోటి బూరగా మీ దాసుని వాడుకోనని అడుగుచున్నాము ప్రభా. అంత్య దినాలలో ప్రభా మాకు ఎటువంటి వాక్యం అవసరమైంటున్నదో తండ్రి, అటువంటి వాక్కు మీరు మాకు వినిపింప చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా పడిపోయిన మా జీవితంలో తండ్రి మేము కట్టుకొనటానికి నాయన అవసరమైన నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఆయన వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి నీ కార్యంలో మీరు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో సూటిగా తేటగా మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దాసుని అభిషేకించి నీ సిల్వ జెండా కింద మరుగుపరచి మీరు మాట్లాడుకొనమని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పునరుత్థాన దినాన మనమందరం చేరి విధంగా ప్రభుని ఆరాధించడానికి లైవ్ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించాలి. ప్రభుత్వం వారు ఈ యొక్క తారీఖున 8వ తారీఖు నుండి గత సోమవారం దినం నుండి మందిరాలు ప్రారంభించవచ్చు అని చెప్పి కొన్ని నియమాలు నియమించారు. అయినప్పటికీ మన సమస్త నాయకులు పెద్దలు, ఐపీసీ సమస్త నాయకులు నోయలయ్య గారి ఆజ్ఞ మేరకు ఇంకా కొన్ని దినాలు ప్రార్థన ఆలస్యం అవుతూ ఉంది. అయినప్పటికీ ఈ విధంగా లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. చాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ కరోనా దినాల్లో ప్రపంచమంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. లాక్డౌన్ ఎత్తేసారు, మరలా కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. నిన్న దినాన 11,000 చిల్లర కేసులు మన దేశంలో వచ్చాయని, 386 మంది చనిపోయారని లెక్కల ప్రకారం మనకు అధికారులు తెలియచేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అయినా రోజు రోజుకు కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేతులెత్తేసిన పరిస్థితి. దేవుడే దీంట్లో కార్యం చేయాలి, దేవుడే మనకు సహాయం చేయాలి. వాక్యంలో రాయబడిన మాట, యెహెజ్కేలు భక్తునికి దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతూ యెరూషలేము పట్టణాన్ని గురించి, ఇజ్రాయేలు దేశాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే 13వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను ఏమైపోతున్నానంట, విరోధిగా నేను మార్చబడుతూ ఉన్నాను. ఎవరు నా దృష్టికి పాపం చేస్తారో, ఏ దేశం నా దృష్టికి పాపం చేస్తూ ఉందో,
ఆ దేశానికి నేనేమైపోతానంటే నేను విరోధిగా మార్చబడతాను, విరోధిని అయిపోతాను. దేవుడు తగిన కాలములో వర్షాన్ని కురిపించి పంటలు పండేటట్టుగా ప్రభు సహాయం చేసి ఎన్నో విధాలుగా దేవుడు మానవులకు క్షేమాన్ని కలగచేస్తూ ఉన్నప్పుడు మనుషులు వారి జీవితాల్లో దేవుని వైపు చూడకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా వారి జీవితాల్లో లోకం వైపు, లోక ఆశల వైపు వెళ్ళిపోయి సృష్టికర్తను ఆరాధించటము మానివేసి సృష్టిని ఆరాధిస్తూ తిరుగుతూ భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా విశ్వాసఘాతుకులైపోతున్నారు ప్రజలు. రోగం వచ్చినప్పుడు ఒక విధంగా ప్రార్థన చేస్తావు, సమస్యలు వచ్చినప్పుడు ఒక విధంగా ప్రార్థన చేస్తావు, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక విధంగా ప్రార్థన చేస్తావు, నిరుద్యోగ సమస్య ఉంటే ఒక విధంగా ప్రార్థన చేస్తావు, భయం ఉంటే ఒక విధంగా ప్రార్థన చేస్తావు. అవన్నీ తీరిపోయిన తర్వాత కృతజ్ఞత లేని జీవితం అయిపోతా ఉంది. అందుకని అంటున్నాడు, ఏ వ్యక్తి, ఏ దేశం, ఏ కుటుంబం అయితే విశ్వాసఘాతుకం అయిపోతూ ఉందో, ఏమన్నాడు అక్కడ, నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిగా ఉంటాడు. ఏ దేశం అయితే విశ్వాసఘాతకంగా మారిపోతుందో ఆ దేశానికి నేను విరోధిగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో ఏలి అనే ఒక దైవజనుడు తన పిల్లలతో చెప్తున్నాడు, తన 2 కుమారులతో, నాయన మనము ఎవరికి విరోధంగా పాపం చేయాలి? ఎవరికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు? దేవునికి విరోధంగా మీరు తప్పు చేస్తూ ఉన్నారు. తన యొక్క కుమారులను 2 గద్దిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చే మనుషులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో మీరు పాపం చేస్తున్నారు, ఆ విధంగా చేయటం తప్పు అని ఏలి దైవజనుడు తన కుమారులకు చెప్తున్నాడు. అయితే ఆ కుమారులు ఏలి దైవజనుని మాట వినలేదంట. ఎందుకో తెలుసా? దేవుడు వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి మాట వినలేదని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎంతోమంది దేవుని సేవకులు, ఎంతోమంది పెద్దలు ఈరోజు క్రమశిక్షణ, భక్తి, వైరాగ్యము ఇటువంటి విషయాలు ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు ఇష్టపడడం లేదు. దేవునికి లోబడ్డము, దేవుని వాక్యానికి లోబడ్డము, దేవుని సేవకులకు సంఘంలో ఒక క్రమమైనటువంటి జీవితం ఈ దినాల్లో ప్రజలు జీవించలేకపోతున్నారు, విశ్వాసఘాతుకులైపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నేను వారికి విరోధిగా ఉంటాను. విరోధిగా ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు విరోధిగా ఉంటే చాలా కష్టం. మనుషులు మనకు విరోధిగా ఉంటే మనం ఇంకొక ఊర్లో పోయి బ్రతుకుతాం. ఒక వ్యక్తి మనకు విరోధిగా ఉంటే మనం ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊర్లో బ్రతుకుతాం. మనకు ఇంకొక వ్యక్తి విరోధిగా, మనం ఇంకొక వ్యక్తికి విరోధిగా ఉంటే, ఇంకొకళ్ళు మనకు విరోధిగా ఉంటే మనం ఇక్కడ కాకపోతే ఇంకొక ఊర్లో బ్రతుకుతాం, తప్పించుకొని తిరుగుతాం. దేవునికే మనం విరోధిగా పాపం చేస్తే ఎక్కడా మనం తప్పించబడలేం. నిజంగా మన దేశాలు, మన జీవితాలు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాయేమో ఈ వాక్యపు వెలుగులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు విరోధి అయితే ఎటువంటి నష్టాన్ని మనం చూస్తాం అనే విషయాలు మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో దేవునికి మనం విరోధి అయితే మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటామనేటువంటి వాక్యాన్ని దేవుని యొక్క లేఖన భాగంలో మనము ఈ యేస్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. చదువుదాం. అక్కడ, నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి. దేవుడు ఎప్పుడైతే మనకు విరోధి అవుతాడో మొట్టమొదట మనకు వచ్చేటువంటి శిక్ష లేకుంటే ఒక శాపం ఏంటంటే ఆహారము లేకుండా చేస్తాడంట దేవుడు. ఎంత భయంకరమైంది! దేవుడు ఆహారం లేకుండా చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అక్కడ, ఆయన మార్గములలో నడుచుకున్నట్లు. 8వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో అరణ్యములో పోషించాడట. నిన్ను అణిచి నీకు ఆకలి కలుగచేసిన అన్నాడు. ఆహారం లేకపోతే ఎంత భయంకరం ఆకలి! ఈ లాక్డౌన్ దినాల్లో
ఎంతోమంది వలస కూలీలు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితి. దారిలో చాలామంది వారి అవసరతలు తీర్చడానికి ఆహారం పెట్టిన వాళ్ళు, వాటర్ ప్యాకెట్లు అందించినటువంటి వాళ్ళు, కొంతమంది చెప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పండ్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చిందేమో. మన దేశమే కాదు, ప్రపంచం మీదకి యొక్క ఉగ్రత వచ్చిందేమో. దేవుని దృష్టికి విశ్వాసఘాతకులుగా, కృతజ్ఞత లేనటువంటి వారిగా, ఒక మనుషుడు ఏదైనా చిన్న సహాయం చేస్తే వెంటనే థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అని చెప్తాం. దేవుడు నీ జీవితంలో చేసిన దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండక గర్వపడుతున్నావేమో. దేవుడు నిన్ను అణిచేస్తున్నాడు, దేవుడు నీకు విరోధి అయిపోయాడు. ఫస్ట్ కలిగే సమస్య ఏంటంటే ఆహారము లేకుండా చేసి అని రాయబడింది. జాగ్రత్తగా గమనించాలి కొన్ని విషయాలు. ఇదే చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనకు చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటిది, దేవుడు మనకు విరోధి అయితే మొట్టమొదటిది ఆయన ఏం చేస్తాడంట, ఆహారము లేకుండా చేస్తాడట. రెండవది అక్కడ ఏమంటున్నాడో చూద్దాం మరలా. ఆహారము లేకుండా చేసి కరువు పంపించి. రెండవదిగా మనం చూస్తే దేవుడు మనకు విరోధి అయినప్పుడు ఆహారము లేకుండా చేయడం మొట్టమొదటిది. రెండవది, ఆయన మన దేశం మీదికి కరువును పంపిస్తాడట. కరువు పంపిస్తాడు. నిజమే, ఇది కరువుగా ఉంది, బయట పని లేదు, ప్రజలు బతకడానికి అవసరమైనటువంటివి లభించటం లేదు, సరైనటువంటి ఆహార పదార్థాలు దొరకటం లేదు, దొరికిన డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవంటే పని లేదు. ఈ యొక్క కరోనా వైరస్ వల్ల, దేవుని యొక్క ఉగ్రత వల్ల ఈరోజు లోకం మీదకి ఏమొచ్చిందంటే కరువు వచ్చేసింది. ఆహారం లేకుండా చేస్తున్నాడు ఆయన. రెండవది కరువు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు 3 పూట్ల తినేవాళ్ళు 2 పూట్లకు వచ్చేసారు, 2 పూట్ల తినేవాళ్ళు ఇంకొక పూటకు వచ్చేస్తా ఉన్నాం. ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, రేపు జూలై ఆగస్టు నెల ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఎందుకు ఈ విధంగా ఉంది? మనము దేవుని దృష్టిలో విశ్వాసఘాతకుల్లాగా ప్రవర్తించామని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత కలిగి లేము మనం. దేవుడే మనకు విరోధి అయిపోయాడట. దేవుడు మనకు విరోధి అయిపోయాడు. ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను ఏం చేస్తారట, నిర్మూలన చేస్తాను. నిన్న ఒక్కటి దినానే 386 మంది చనిపోయారు మన దేశంలో కరోనా వల్ల. ఎంత భయంకరమైన. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో 14వ వచనంలో అంటాడు, నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశములో ఉన్నను, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు గాని ఇదే ప్రభువగు యెహోవా వారి యొక్క కుమారులను గాని కుమార్తెలను గాని వారి భార్యలను గాని ఎవరిని రక్షించలేరని కింది వచనాల్లో రాయబడింది. ఎవరెవరు? నోవాహు, దానియేలు, యోబు అనే ముగ్గురు అటువంటి దేశంలో, ఏ దేశంలో? దేవుడు ఉగ్రత పంపించినటువంటి దేశంలో, విరోధి అయినటువంటి దేశంలో ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతి చేత మాత్రమే రక్షించుకుంటారట. కానీ ఇంకా ఎవడు రక్షించబడ్డాడు, ఎవడు తప్పించుకోలేడు. కారణం ఏంటంటే ఆ ముగ్గురిని గురించి బైబిల్లో రాయబడింది, ఆ ముగ్గురు నీతిమంతులని రాయబడింది. నోవాహు తన తరములో నిందారహితుడని, నోవాహు దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారం ఓడను తయారు చేశాడు. ఇన్ని మూరల పొడవు ఉండాలి, ఇన్ని మూరల వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇన్ని అంతస్తులుగా ఉండాలి, దానికి కీలు పోయాలి, దానికి కర్ర వాడాలి. దేవుడు చెప్పింది యావత్తూ చేశానని రాయబడింది నోవాహు గురించి. ఈరోజు దేవుడు చెప్పింది మనం చేయలేకపోతున్నాం. మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రభువా అది నాకు కావాలి, నువ్వు అర్థం చేసుకో ప్రభువా, అది నాకు దయచేయి ప్రభువా, నీకు తెలియదులే ప్రభువా అని చెప్తా ఉన్నాం చాలాసార్లు. మనకు కొంచెం ప్రార్థన తెలిసినప్పటికీ దేవునికి తెలియదని ప్రార్థన చేస్తా ఉన్నాం. నోవాహు. రెండవదిగా చూస్తే దానియేలు అని రాయబడి ఉంది. దానియేలు ప్రతిష్ఠిత జీవితాన్ని కలిగినటువంటి వాడు.
అపవిత్రుడు కాకుండా ఉండున్నట్లుగా తన జీవితాన్ని దేవునిలో ప్రతిష్ఠించుకున్నవాడు. రాజు తినే ఆహారము, రాజు తాగే ద్రాక్షరసం తిని త్రాగి తన జీవితం అపవిత్రత కాకుండా ఉండేటట్టుగా చూసుకున్నటువంటి వాడు దానియేలు. అంతేకాదు, దానియేలు ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. ఎన్నిసార్లు ప్రార్థన? రోజుకు 3 మోకాల్లోని ప్రార్థన చేసేవాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయగలుగుతా ఉన్నాం? ఎన్నిసార్లు మనం ఆహారం తింటా ఉన్నాం? మన అవసరం వచ్చినప్పుడు మనం మోకరించగలుగుతున్నాం, కానీ మనం మెలకువగలిగి ప్రార్థన చేయలేకపోతున్నాం. నోవాహు నీతిమంతుడని బైబిల్ చెప్తా ఉంది, దానియేలు నీతిమంతుడని బైబిల్ చెప్తా ఉంది. మూడవదిగా యోబుని గురించి మాట్లాడుతున్నాడు. యోబు కూడా నీతిమంతుడని, యోబు యథార్థవంతుడని దేవుడు చెప్తున్నాడు. చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అన్నీ కోల్పోయినప్పటికీ యోబు తన నోటి మాటతో కూడా పాపము చేయలేదని రాయబడింది. ఈ 3 నీతిమంతులు ఆ దేశంలో ఉంటే వారు తమ నీతి చేత మాత్రమే రక్షించబడతారు, కానీ మిగతా వారు ఎవరూ రక్షించబడలేరు. గమనించాలి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిందో, నేను ఆ దేశానికి, ఆ ప్రజలకు, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి నేను విరోధిగా ఉంటాను. దేవుడు విరోధిగా ఉంటే కలిగే నష్టం ఒకటి, ఆహారం లేకుండా చేస్తాను. రెండవది, కరువును పంపిస్తానని చూస్తా ఉన్నాం. మూడవదిగా ఇంకొక విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జనమై, ఆ దేశం ఏమైపోతుందంటే నిర్జనమైపోతుంది. బాటసారులు సంచరించరు. ప్రయాణాలు లేవు, ఇక ప్రయాణ సాధనాలు లేవు, ప్రయాణ వాహనాలు లేవు. బాటసారులు ప్రయాణం లేదు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేది లేదు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేది లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇక బాటసారులు సంచరించేది లేదు. దేవుడు విరోధి అయితే ఎంత భయంకరమైనటువంటి నష్టమో. మంచి 4 వేస్ ఉన్నాయి మన దేశంలో, మంచి రైల్వే వ్యవస్థ ఉంది మన దేశంలో, మంచి ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏవి ఎక్కడ లేవు, ప్రయాణం కొనసాగటం లేదు. కొన్ని కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకో తెలుసా? దేవుడు దేశానికి, మనుషులకు విరోధి అయితే ఆ దేశం ఎట్టుంటుందంట, బాటసారులు లేకుండా నిర్జనమైపోతుంది. మనుషుని యొక్క సంచారం కనపడదట. రోడ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, బయటికి తీసేది లేదు. లక్షల రూపాయల కార్లు ఉన్నాయి, కోట్ల రూపాయల కార్లు ఉన్నాయి, ఎంతో ఖరీదైన మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, బయటికి తీసేది లేదు. ప్రయాణం లేదు, నిర్జనమైపోయినాయి రోడ్లన్నీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి, మనం భయపడాలి దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి. తర్వాత ఏం రాయబడిందో చూద్దాం. 4వ పాయింట్, దుష్ట మృగములను, కనపడిందా 15వ వచనంలో? నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పిస్తాను. దేశం నిర్జనమైపోవడమే కాదు, దుష్ట మృగాలు వస్తేసాయంట దేశంలోకి. మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాం. లాక్డౌన్లో కొన్ని దేశాల్లో అడవిలో ఉన్న జంతువులు ఊర్లోకి వచ్చేసినాయి, ఇండ్లలోకి వచ్చేసాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ ఊర్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి. ప్రయాణ సాధనాలు లేవు, వాహనాలు రోడ్ల మీద తిరగడం లేదు. రోడ్ల మీదకి వచ్చి కొన్ని పండుకుంటున్నాయి అడ్డంగా. ఊర్లోకి కొన్ని జంతువులు వచ్చేస్తూ ఉన్నాయి. కొన్ని ఫారిన్ కంట్రీస్లో అనేక రకాలైనటువంటి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ ఊర్లో ఇండ్ల మధ్యలో తిరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యం సత్యం. మనం భయపడాలి, సిద్ధపడాలి, సరిచేయబడాలి. దేవునికి నువ్వు ఏ విషయంలో విశ్వాసఘాతకముగా మనం ప్రవర్తించాం, దేవుని దృష్టికి ఏ విషయంలో మనం వ్యతిరేకంగా పాపం చేశాం, సరిదిద్దుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి దినాలు. మన దేశ పాపము క్షమించబడాలని మనం ప్రార్థన చేయాలి. మనల్ని క్షమించమని మనం ప్రార్థన చేయాలి.
మన దేశంలో ఆహారం లేకుండా అయిపోతా ఉంది. మన దేశంలో కరువు, మన దేశం నిర్జనమైపోయింది. దేశంలోనికి దుష్ట మృగాలు వచ్చేస్తా ఉన్నాయి. దేవుడు మానవునికి విరోధి అయితే ఎంత భయంకరమైంది. తర్వాత ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనాన్ని నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని. దేశం మీదకి ఏమొస్తుందంటే దేవుడు విరోధి అయితే యుద్ధాన్ని కూడా వచ్చేస్తుందంట. యుద్ధం వచ్చేస్తుంది. యుద్ధాన్ని గురించినటువంటి సమాచారం, యుద్ధాన్ని గురించినటువంటి వార్తలు మనం వింటున్నా. ఖడ్గం వచ్చేస్తుందంట. మనుషులు పశువులు అందరూ కూడా ఏం చేయబడతారంటే హతం చేయబడతారని రాయబడింది. చదువు తర్వాత. ఆ ముగ్గురు దానియేలు, నోవాహు, దానియేలు, యోబు, ఆ ముగ్గురు దానిలో ఉన్నను. 16వ వచనం చదువుతున్నారు. దానిలో ఉండినను నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకుంటారు, కానీ కుమారులనైనను వారి కుమార్తెలనైనను రక్షింపజాలరు. తండ్రి భక్తిపరుడైతే తండ్రి మాత్రమే, తల్లి భక్తిపరులైతే తల్లి మాత్రమే. వారి కుమారులు కానీ వారి కుమార్తెలు కానీ రక్షణలోనికి రాలేరు, రక్షించబడలేరట. ఎంత భయంకరమైంది. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులేమి పిల్లలేమి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునితో మనం సమాధాన పడవలసినటువంటి దినాలు ఇవి. దేవుని దృష్టిలో మనం ఎక్కడ పాపం చేస్తాం, ఎక్కడ తప్పిపోయాం, కృతజ్ఞత లేనటువంటి జీవితాలు అయిపోయాయి. దేవునికి ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నావు? ఎంతవరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావు? దేవుడు చేసిన మేలును బట్టి ఎంతవరకు నువ్వు ఆయన కృతజ్ఞత కలిగి లోబడి ఉన్నావు? పౌలు పత్రికలు రాస్తూ ఉన్నాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో ప్రజలు ఎట్లున్నారంటే కృతజ్ఞత లేనటువంటి వారు, చేసిన మేలులు మర్చిపోయేవారు. దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలులను మర్చిపోతున్నా. దేవుడు ఎందుకు విరోధి కాడు? ఇంకా మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఎన్ని విషయాలు అయిపోయినాయట? 5 విషయాలు అయిపోయినాయి. తర్వాత 6వ విషయం కూడా చదువుదాం. ఎజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. అట్టి దేశములోనికి తెగులును పంపుతాడట. అట్టి దేశములోనికి 6వది తెగులును పంపుతాడంట దేవుడు. తెగులును పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించదను. ఎంత భయంకరం అండి. ఒకటేమో ఆహారము లేకుండా చేస్తానంటున్నాడు, రెండవదేమో కరువును పంపిస్తానంటున్నాడు, మూడవదిగా చూస్తే దేశంలో నిర్జనమైపోతుంది, బాటసారులు మనుషుల యొక్క సంచారం ఉండదంటున్నాడు, నాలుగవదిగా చూస్తే దుష్ట మృగాలు ఆ దేశం మీదకి వస్తాయంటున్నాడు, ఐదవదిగా చూస్తే యుద్ధాన్ని పంపిస్తానంటున్నాడు, ఖడ్గం పంపిస్తానని చెప్తున్నాడు, ఆరవదిగా చూస్తే తెగులు కూడా పంపిస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు పస్కా బలి రక్తము చేత విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి ఆకాశములో నుండి మన్నాను కురిపించి బండలో నుంచి నీళ్లు రప్పించి వారు అడిగిన ప్రతిదాన్ని చేసుకుంటూ వచ్చాడు. వారిని ఇశ్రాయేలు దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నాటాడు. కానీ వారు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారట. అదే విధంగా వాళ్ళు అక్షరార్థంగా ఆ విధంగా ఉంటే ఈరోజు ఆత్మీయంగా నువ్వు మారు మనసు పొందానంటావు, బాప్తిసం పొందానంటావు, యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడ్డానంటావు, అన్నీ ఉన్నాయి. ఎంతవరకు మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం? అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ దేశము మీదికి కరువును నేను పంపించి, తెగులు పంపించి మనుషులు పశువులు నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నా రౌద్రాన్ని, నా కోపాన్ని, అగ్నిని కుమ్మరిస్తున్నాను అంటున్నాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క ఉగ్రతకు తాళజాలిన వాడెవడు అని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క కోపాన్ని తట్టుకోగలిగిన వాడెవడు? సహించలేం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనము దేవునికి మనం విరోధంగా జీవిస్తున్నామేమో, మన అతిక్రమములు బట్టి దేవుడే మనకు విరోధం అయిపోతున్నాడేమో. మన పాపం భయంకరమైనటువంటిది అయినప్పుడు, మన దేశంలో అవినీతి, మన దేశంలో అక్రమాలు, మన దేశంలో వ్యభిచారం, మన దేశంలో అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కలుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఎందుకు సహిస్తాడు? నీతిమంతులు ఉంటారంట. కొంతమంది చెప్తా ఉంటారు, ఎవరో ఒకరు నీతిమంతులు ఉంటారు కాబట్టి వాళ్ళని బట్టి మనల్ని కాపాడుతుంటాడు దేవుడు అని చెప్తున్నారు. మంచిదే, కానీ ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్యంలో రాయబడింది, నోవాహు, దానియేలు, యోబు ముగ్గురు ఉంటే వారు తమ నీతిని బట్టి వారు రక్షించుకుంటారు, కానీ వేరే వారు ఎవరు కూడా రక్షించబడలేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 విషయాలు మనం చూసాం. ఒకటి, ఆయన ఆహారం లేకుండా చేస్తానంటున్నాడు. రెండవది, కరువు పంపిస్తానంటున్నాడు. మూడవది, దేశం ఏమైపోతుందంట? నిర్జనమైపోతా ఉంది, జనసంచారం లేకుండా, బాటసారులు లేకుండా అయిపోతా ఉంది. నాలుగవది, దుష్టమృగాలు వస్తున్నాయని చెప్తున్నాడు. ఐదవదిగా చూస్తే యుద్ధాన్ని పంపిస్తారంటున్నాడు. ఆరవ పాయింట్ చూస్తే దేశంలోనికి తెగులు కూడా వచ్చేస్తుందంట. ఒకదాని మీద ఒకటి నశించిపోతూ ఉంటుంది. ఆహారం లేకుంటే కొంతమంది నశించిపోతారు, కరువు వల్ల కొంతమంది నశించిపోతారు, దుష్టమృగాల వల్ల కొంతమంది నశించిపోతారు, యుద్ధం వలన నశించిపోతారు, తెగులు వల్ల నశించిపోతారు. అయితే ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి? ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా కాపాడబడాలి? ఏ విధంగా మనం తప్పించబడాలంటే అక్కడ రాయబడింది, నోవాహు, దానియేలు, యోబు ముగ్గురు నీతిమంతులు, వారు మాత్రమే రక్షించబడతారు అని అంటే మనం కూడా నీతిమంతులుగా ఉంటే రక్షించబడతామని దాని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది చెప్తుంటారు, ఎవరున్నారా నీతిమంతులు? నీతిమంతులు ఉంటే చూపెట్టి ఒకడు. వాక్యం చెప్తా ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడి, కడగబడి, పరిశుద్ధంగా జీవించి విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడు కూడా నీతిమంతులు అవుటకు, కృపచేత రక్షించబట్టుకు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుని నమ్మిన తర్వాత మనము ఏ విధంగా ఉండగలుగుతా ఉన్నాం? మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన చూపులు నీతిగా ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడింది, నీతి మరణము నుండి రక్షిస్తుందంట. నీతి ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉందంటే మరణము నుండి రక్షిస్తూ ఉంది. అవును, నోవాహు, అందరూ చనిపోయారు, నోవాహు ఓడలో భద్రపరచబడ్డాడు, మరణం నుండి తప్పించబడ్డాడు. దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు, దానియేలు నీతివంతుడు గనుక మరణం నుంచి తప్పించబడ్డాడు. యోబు తన యొక్క కుమారులు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు, ఆస్తంతా కోల్పోయాడు. అరికాలు మొదలుకొని తల వరకు కురుపులు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అతడు నీతిమంతుడు గనుక మరణంలో నుంచి తప్పించబడ్డాడు. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, తిరిగి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు నీతిమంతుడు కదా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాగా కనపడుతున్నాయని అన్నాడు. దేవుని నీతిని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. మనుషుల దగ్గర మనం నీతిమంతులుగా కనపడవచ్చు, మన మాటల వల్ల, క్రియ వల్ల. దేవుని ఎదుట ఎంతవరకు మనం నీతిమంతులుగా కనపడుతున్నా? అవును, నీతి మరణము నుండి రక్షిస్తుంది అంటున్నాడు. 3వ వచనంలో అంటాడు, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు అని రాయబడింది. యెహోవా దేవుడు ఏమంట? నీతిమంతుని ఆకలి కొన్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈ దినాల్లో, ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి? దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము
యేస్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండునట్లు దేవుడు కొంతమంది కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును బద్దలైపోయినటువంటి సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడలేదు. ఒక్కడైనా కనపడడం లేదు. దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి అని అంటే ప్రాకారాలు దిట్టపరచాలి. బద్దలైనటువంటి సందులలో నిలబడుటకు తగినవాడు ఎవడూ లేడు. దేవుడు దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి అని అంటే ప్రాకారాలు దిట్టపరిచేవాడుగా ఉండాలి. ప్రార్థన ప్రాకారాలు నిలబెట్టగలిగిన వాడుగా ఉండాలి. విశ్వాసపు ప్రాకారాలు నిలబెట్టగలిగిన వాడుగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రాకారాలు నిలబెట్టేవాడుగా ఉండాలి. అసమాధానాన్ని పుట్టించేవాడు కాదు, సమస్యలు పుట్టించేవాడు కాదు. పరిశుద్ధతను పరిశుద్ధమైన వాతావరణం, ఆత్మ సంబంధమైన వాతావరణం కట్టగలిగిన వాడుగా ఉండాలి. ప్రాకారాలు పడిపోతున్నాయి. ఆత్మీయంగా ప్రజలు పడిపోతున్నారు. లోకంలో పాపంలో శాపంలో ప్రజలు పడిపోతున్నారు. వారి పక్షాన విజ్ఞాపన చేయగలిగిన వారు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. బద్దలైపోయిన సందుల్లో నిలబడటానికి తగినవాడు ఎవడు అంటున్నాడు. దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం ఈరోజు బద్దలైపోయింది. దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతా ఉంది, బద్దలైపోయింది. ఆ బద్దలైన సందుల్లో నిలబడే వాళ్ళగిన వాడు ఎవడు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతున్నప్పుడు ఆ మనుషునికి దేవునికి మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ప్రార్థించే వ్యక్తి కావాలి. బైబిల్లో ఉదాహరణకు మనం చూస్తే మోషే కనపడతాడు. ప్రజలు పాపం చేశారు. దేవుడు అన్నాడు మోషేతో, ఇదిగో నువ్వు వెళ్ళిపో, నీ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, నేను వారినందరినీ నాశనం చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధానంలో అడ్డుపడ్డాడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ప్రజల కోసము దేవుని సన్నిధానంలో దేవుని కోపాన్ని చల్లార్చటానికి అడ్డుపడ్డాడట మోషే. ప్రేమైనటువంటి దేవుని సేవకుడా, ప్రజల పక్షాన దేవుని సన్నిధానంలో మొరపెట్టే వ్యక్తిగాను ఉండాలి. ప్రేమైన క్రైస్తవ విశ్వాసి, నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన, భర్త పక్షాన, భార్య పక్షాన, సంఘ పక్షాన నువ్వు దేవుని సన్నిధానంలో మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. బద్దలైపోతున్నాయి సంబంధాలు, మానవ సంబంధాలు బద్దలైపోతున్నాయి. సంఘములో ఐక్యత బద్దలైపోతుంది. దేవునితో ఉన్నటువంటి సంబంధము బద్దలైపోతా ఉంది. బద్దలైన దాన్ని ఇంకా బద్దలు చేయడం కాదు, బద్దలైన సందులలో నిలబడేవాడు కావాలి. బద్దలైన సందుల్లో నిలబడేవాడు కావాలి. అరణ్యములో అహరోను దగ్గరికి ప్రజలు వచ్చారు. అహరోను గారు, ఆ మోషే అనే వ్యక్తి ఏమైపోయాడో మాకు తెలీదు, నువ్వే యాదొక మార్గం చూపెట్టాలి అని అన్నాడు. అహరోను ఏమనాలి? ఏంట్రా మీరు మాట్లాడేది? మా తమ్ముడు దేవుని సన్నిధానానికి వెళ్ళాడు, వస్తాడు, ఎందుకు మీరు తొందరపడుతున్నారు అని గద్దించి సరిచేయలేకపోయాడు. ఈరోజు అదే పరిస్థితి సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో జరుగుతూ ఉంది. అదే మన దగ్గరికి ఒక వ్యక్తి వస్తే మన గొప్పలం అయిపోతాం. ఏమైపోయాడు? ప్రజలందరినీ కూడా పాపంలో పడవేయడానికి కారకుడైపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రేమైనటువంటి దేవుని సేవకుడా, ప్రేమైనటువంటి విశ్వాసే, మోషే లాంటి మనస్సు అహరోనులో లేకపోయింది. అవును, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోవటానికి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి ఉన్నటువంటి సంబంధం బద్దలైపోవడానికి ఒక అహరోను కారణమైపోయాడు.
అవును, మోషేని గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అహరోను అక్కడ ఖండించలేకపోయాడు. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, సంఘములో విశ్వాసకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించి సరిచేసి చెప్పగలిగే ఆ దేవునికి మానవునికి మధ్యలో ఉండి ప్రార్థన చేసి ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కల్పించలేకపోయాం. దేవుని ఉగ్రత ఈరోజు భూమి మీదకి, లోకం మీదకి, మనుషుల మీదకి, అరణ్యంలో ఆ మనుషులు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. ఈరోజు బద్దలైపోతున్నాయి జీవితాలు, రాలిపోతున్నాయి జీవితాలు. అక్కడ అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాలు దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలబడటానికి ఎవడని చూస్తా ఉన్నాడు. ఎవడని చూస్తున్నాడు దేవుడు. అక్కడ అంటున్నాడు, ఒక్కడైనా నాకు కనపడడం లేదు, ఒక్కడైనా నాకు కనపడడం లేదని దేవుడు బాధపడుతున్నాడు. అబ్రహాం అంటున్నాడు, సొదొమ గొమొర్రా నాశనం చేస్తాడు ప్రభువా. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది, 20 మంది దుష్టులతో సహా నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా? నీతిమంతుల్ని ఎప్పుడైనా నాశనం చేయడు. దుష్టుడు మాత్రమే మరణిస్తాడు, దుష్టుడికి మాత్రమే శిక్ష. దుష్టుడు మారు మనసు పొందితే అతన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. దుష్టుడు మారు మనసు పొందితే అతన్ని కూడా క్షమిస్తాడు దేవుడు. నీతిమంతుడైన లోతును మాత్రమే రక్షించాడు దేవుడు. సొదొమ గొమొర్రా నాశనం చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడి వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేయడమే. తిరిగి పడిపోయిన బలిపీఠాలు మరలా కట్టబడాలి. ఆత్మీయంగా పడిపోయినటువంటి వ్యక్తులు మనం పురికొల్పాలి. తిరిగి ప్రార్థన గుంపులు కావాలి. చర్చిలోకే వచ్చి ప్రార్థన చేయాలనేటువంటిది కాదు. నీ ఇంట్లో నిన్ను ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఒక ప్రార్థన మందిరంగా మార్చబడాలి. ప్రార్థన ప్రాకారాలు నిలబెట్టాలి. బద్దలైన సందుల్లో నిలబడాలి. మోషే దేవుని సన్నిధానంలో నిలబడి ఆయన కోపాన్ని చల్లార్చాడట. యేసు ప్రభువారు కూడా ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మీద ఏలాడుతూ, వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన దేశం పట్ల మన భారం ఏంటి? నశించిపోతున్న మన ప్రజల పట్ల మన భారం ఏంటి? తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నటువంటి వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటే వాడు రక్షించబడతాడు. కాపాడుకోలేడు. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే దాన్ని కాపాడుకోలేవు. దేవుడు నిన్ను కాపాడాలి. దేవుని సన్నిధానంలో మొర పెడదాం. చూద్దాం. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకున్నాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 13, 14 వచనాలు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. వాన కురియకుండా ఆకాశాన్ని మూసినప్పుడే కానీ, దేశాన్ని పాడు చేయటానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, తెగులు వచ్చినప్పుడే కానీ ఎవరు ప్రార్థన చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు. ఆయన పేరు క్రీస్తు, క్రీస్తులో నుంచి వచ్చిన వారే క్రైస్తవులు. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు ఏం చేయాలంట? తమను తాము తగ్గించుకోవాలి. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వచ్చేస్తుందట. బా, ఎంత భయంకరం! ఈరోజు ఎందుకు పడిపోతున్నావు? గర్వం అయిపోయింది. గర్వం. దేవుడు కొంచెం మేలు చేశాడా? కొంచెం ఆశీర్వదించాడా? పట్టుకోలేకపోతున్నావు, తగ్గించుకోలేకపోతున్నావు. ఈ దినాల్లోనైనా మనం తగ్గించబడాలి. ప్రతివాని ఆ దినమున ప్రతివానినైనా తగ్గించునని రాయబడింది. అహంకారం తగ్గించబడుతుంది అంటున్నాడు.
కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అంటున్నాడు. ఈరోజు మనం తగ్గించుకోవాలి, దేవుని సందలో మనం తగ్గించుకోవాలి. అవునయ్యా, మేము బలహీనులము, దీనులము, దరిద్రులము, ఎన్నిక లేని వారమునైనా నీ దృష్టి ఎదుట మేము దోషులం, పరలోకమునకు విరోధంగా పాపం చేసిన వారం. నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని త్రోసివేయద్దు, నీ ఆత్మను మాలో నుంచి తీసేయొద్దు ప్రభువా. తిరిగి మమ్మల్ని సరిచేయండి అని ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన నా చెరువులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మన దేశం గురించిన భారం నీకుందా? మన దేశం స్వస్థపరచబడాలన్నటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. దేవుడు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుడిని తగ్గింపు కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రైస్తవ జనమా, క్రైస్తవ లోకమా, ప్రజలు చూడాలని ప్రార్థన వద్దు, దేవుడు చూడాలని ప్రార్థన చేస్తాం. దేవుడు చూడాలని ప్రార్థన చేస్తాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. అవును, ఎజ్కేల్ భక్తునితో మాట్లాడుతున్నాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టిలో పాపం చేస్తుందో నేను ఆ దేశానికి విరోధిగా మారుతాను అంటున్నాడు. ఈరోజు మన దేశానికి దేవుడు విరోధిగా మారాడేమో, ఈరోజు మన కుటుంబాలకు దేవుడు విరోధిగా ఉన్నాడేమో, ఈరోజు మనకు దేవుడు విరోధిగా ఉన్నాడేమో. దానివల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు, ఆహారం లేకుండా చేస్తున్నాను అంటున్నాడు, కరువు పంపిస్తానంటున్నాడు, దేశము నిర్జనమైపోతుంది అంటున్నాడు, దేశంలో దుష్ట మృగాలు వస్తున్నాయి అంటున్నాడు, దేశంలో యుద్ధము ఖడ్గం వస్తుందని చెప్తున్నాడు, దేశంలో తెగులు వస్తుంది అంటున్నాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, నోవాహు, దానియేలు, యోబు మాత్రమే తప్పించబడతారు. వారి భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరు తప్పించలేరు. నీ ప్రార్థన నిన్ను మాత్రమే రక్షిస్తుంది, నీ భార్యను రక్షించలేదు. నీ ప్రార్థన నిన్ను మాత్రమే రక్షిస్తుంది, నీ భర్తను రక్షించలేదు. నీ ప్రార్థన నిన్ను మాత్రమే రక్షిస్తుంది, నీ పిల్లలను రక్షించలేదు. నీ ప్రార్థన నిన్ను మాత్రమే రక్షిస్తుంది, నీ తల్లిదండ్రులను రక్షించలేదు. నీతిమంతులు మాత్రమే రక్షించబడతారని చూస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం తప్పించబడాలంటే మనం తిరిగి ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడదాం, తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ప్రభు సహాయం కొరకు ఎదురు చూద్దాం. అవును ప్రభా, ఏ దేశమైతే నీ దృష్టిలో విశ్వాసఘాతకులుగా మారిపోయారో, పాపం చేస్తున్నారో ప్రభా, మీరు వారికి విరోధిగా ఉన్నారు. అవును నాయనా, మా దేశానికి మీరు విరోధిగా ఉన్నారు, మా జీవితాలకు విరోధిగా ఉన్నారు. మేము సరిగా లేమయ్యా, మేము సరిగా లేము ప్రభా. మీరు మా జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు చేశారు, దానికి తగిన కృతజ్ఞత కలిగి మేము బ్రతకలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించు నాయన, నా కుటుంబ బిడ్డలు క్షమించండి. నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మరొకసారి మా రాష్ట్రం పైన, మా దేశం పైన రక్తాన్ని ప్రోక్షించండి. రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధీకరణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా దేశం పాడైపోకుండా, మా దేశం నశించిపోకుండా నాయన ప్రాకారాలు దిట్టపరచటానికి ప్రార్థనా పరులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనా గుంపులు లేవనెత్తండి నాయన. నీ సన్నిధానంలో ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి కన్నీరు కార్చే ప్రార్థనా పరులను లేవనెత్తండి నాయన. దేవునికి మనుషునికి ఉన్న సంబంధం బద్దలైపోయింది నాయన, తెగిపోయింది. నీ సన్నిధానములో అడ్డుపడుతున్నటువంటి మోషే లాంటి వారిని, నెహెమ్యా లాంటి వారిని, విజ్ఞాపన కర్తలను లేవనెత్తండి నాయన. అవును ప్రభువా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచితే ఆకాశములోను నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. మా జీవితాల్లో అవమానకరమైన రహస్య కార్యాలన్నింటినీ మేము విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి. పైకి మేము భక్తి కలిగిన వారిగా, పైకి మేము నీతిమంతులుగా కనపడుతున్నాం, కానీ నీ దృష్టి ఎదుట దోషులుగా కనపడుతున్నాం.
కనుకనే ఈరోజు మీరు మాకు విరోధిగా మార్చబడ్డారయ్యా. భయంకరమైనటువంటి శాపం మేము అనుభవిస్తున్నాం. వాటన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించండి. కలవరి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని మా మీద ప్రోక్షించి సరిచేసి నడిపించి తిరిగి మేము ఆలయాలు తెరిచి స్వేచ్ఛగా ఆరాధించే కృపను మాకు దయచేయండి. మా సంఘములో ఉన్న బిడ్డలందరినీ దర్శించి మేలు చేయండి, ప్రార్థనా పరులుగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది అయితే ప్రార్థన అవసరాలు కోరుతున్నారో వారికి మేలు చేయండి, వారి అవసరాలన్నీ తీర్చండి నాయన. ఎంతమంది అయితే మా కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే పరిచయను ప్రేమించి ఆర్థికంగా సహాయం చేస్తున్నారో రెట్టింపుగా వారికి ప్రతిఫలం దయచేయండి. ఈ లోకంలో సమృద్ధిని, పరలోక రాజ్యముల బహుమానమును అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందాలని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కనున సహవాసం, కాపుదల, భద్రత, నడిపింపు మనకును మనవలే ప్రార్థిస్తున్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ జయం. లేలియా. అందరికీ వందనాలు.